విజేతలు కావాలంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే సంకల్పం. మనం ఏం చేయాలన్నా ఇల్లు కట్టాలంటే ఒక ప్లానింగ్ వేస్తాం. ఈ ప్లానింగ్ అనేది సంకల్పం లాంటిది. సంకల్పం బలంగా ఉంటే పిల్లర్స్ లాంటివి. ఇంటికి పిల్లర్స్ ఎంత ముఖ్యమో మన జీవితానికి సంకల్పం అనేది చాలా ముఖ్యం. మన రంగంలో మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఏం సాధించాలన్నా, జీవితంలో ఎంత ఎత్తుకు ఎదగాలన్నా నేను సాధించగలను అనే ఒక సంకల్పం మనం లేనట్లయితే, ఇది నేను పట్టుకుంటే దాన్ని వదలను చివరి దాకా అనే సంకల్పం మనలో దృఢమైన బలమైన సంకల్పం ఉండాలి. ఈ సంకల్పం లేనప్పుడు ఉట్టిగా మాటలు నేనే చెప్పేస్తాను, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని ఉట్టి గాలి కబుర్లు అయిపోతాయి తప్ప, 4 చిన్న అవంతరాలు రాగానే ఒక వ్యాపారం మొదలుపెట్టావు, చిన్న అవంతరాలు రాగానే వదిలేస్తావు. 4 రోజులు ఉద్యోగ ప్రయత్నాలు చేసి రాలేదు, అబ్బే చాలా కాంపిటీషన్ ఉంది, జాబ్స్ ఎక్కడున్నాయి, గవర్నమెంట్ జాబ్స్ అస్సలు రావట్లేదు అని ఈ 4 రోజులు చిన్న చిన్న ప్రయత్నాలు, 4 రోజులు వ్యాయామం చేసి నాకు బాడీ రావడం లేదు, ఒక వారం రోజులు వాకింగ్ చేసి నాకు ఒళ్ళు తగ్గడం లేదు, పొట్ట తగ్గడం లేదు, వెయిట్ తగ్గడం లేదు. ఈ చిన్న చిన్న వీటి వల్ల ఏది జరగదు. నిత్య జీవితంలో కానివ్వండి, మన వృత్తి వ్యాపారంలో కానివ్వండి, అవి గ్రోత్ ఉండదు. ఏదైనా అనుకుంటే గట్టి సంకల్పం ఉండాలి. సంకల్పానికి ఒక శక్తి ఉంది. నువ్వు మొదలంటూ గట్టిగా పెడితే అది మిగతాది తుది అది చూపిస్తుంది. అంటే నువ్వు స్టార్ట్ చేసి సరిగ్గా మనం సంకల్పాన్ని పట్టుకొని వెళ్తుంటే పట్టుదలగా ఇన్ని అవంతరాలు కానివ్వండి, మనం ఆ సంకల్పం మనసులో తలుచుకుంటూ రోజు పదే నేను ఈ సంకల్పం కట్టుకున్నాను, నేను ఇది చేసి తీరుతాను, నేను ఇది చేసి తీరుతాను, ఇది సాధించి తీరుతాను అనే సంకల్పంతో పోతుంటే ఎండింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇది నిజం. మీరు కావాలంటే నేను చెప్పిన విషయాన్ని నమ్మండి. సంకల్పానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. మీరు దాన్ని చివరి దాకా మీరు మనసులో ఉంచుకుంటే ఆ సంకల్పాన్ని ఒక మంత్రంలాగా జపిస్తూ మీరు ఏ సంకల్పం పెట్టుకున్నా సరే, మంచి ఉద్యోగం అనుకోండి, వివాహం అనుకోండి, వ్యాపారంలో ఒక టార్గెట్ అనుకోండి, రాజకీయాల్లో అయితే ఒక టార్గెట్ అనుకోండి, నాకు ఆ పోస్ట్ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, గట్టి సంకల్పం దృఢ సంకల్పంతో చేసిన పనికి మీకు ప్రకృతి కానివ్వండి, మనసు కానివ్వండి, ఆత్మ కానివ్వండి, దేవతలు కానివ్వండి, అందరూ చుట్టుపక్కల మనుషులు కానివ్వండి, అందరూ సహకరిస్తారు. మీ రంగంలో మీరు విజేతలు అవుతారు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.